నీళ్లపై రాజకీయాలు చేయొద్దు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. భావోద్వేగాలతో తెలంగాణ ఆటలు సరికాదు. గోదావరిలో పుష్కలంగా జలాలు. దేవాదులను విస్తరిస్తే కాదంటామా? గతంలో కాళేశ్వరాన్ని అడ్డుకున్నామా? పోలవరంపై రాజకీయం తగున ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఇది ఏంది అని చెప్పేసి అంటే కేవలం ఈయన మీద రేవంత్ రెడ్డి ఇస్తాడు వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి మీద ఈయన ఇస్తాడు. అంటే మా బంధం ఎప్పుడు అంటే మేము గురు శిష్యుల బంధంతో లేము, ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తున్నాం. మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒకటి అసెంబ్లీలో నేను చచ్చేంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనియా, నేను చచ్చేంత వరకు తెలంగాణ కోసమే పనిచేస్తా అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో దాంట్లో భాగంగానే ఇదొకటి. అంటే రాజకీయ ఎత్తుగడనే ఇదంతా కూడా. వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఈ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి అంటే లోపాయికార ఒప్పందాలు కావచ్చు, లేదంటే ఈ స్టేట్మెంట్లలో ప్రజలను ఒక తప్పుతో పట్టించి ఏదో పెద్ద ఎత్తున ట్రాన్స్ఫర్ కాబోతూ ఉంది, లేదంటే ఏదో ఒకటి జరగబోతూ ఉంది లోపాయికారంగా అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత కాదని అవునన్నా కాదన్నా గురు శిష్యులలో చూద్దాం. నదీ జలాల విషయంలో తెలంగాణ రాజకీయాలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయం చేయాలి తప్ప రాజకీయాల కోసం కాదన్నారు. సముద్రంలో కలిసే జలాలను ఎవరైనా వాడుకోవచ్చని, దానిపై తెలంగాణకు అభ్యంతరం ఎందుకని చెప్పేసి ప్రశ్నించారు. తెలుగు జాతి ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి, భావోద్వేగాలతో ఆటలు సరికాదు అని సూచించారు. గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తామెప్పుడు అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ నేతలు అనవసరంగా రాజకీయం చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కానీ మాకెందుకో అనుమానం కొడతా ఉంది, మీరిద్దరే రాజకీయం చేస్తూ తెలంగాణ ప్రజల్ని పక్కదోవ, అటు ఆంధ్రప్రదేశ్ని పక్కదోవ పట్టించి అక్కడ నిధులు ఇక్కడికి తెచ్చేంత సీను రేవంత్ రెడ్డికి లేదు. కానీ ఇక్కడ నుండి ఏదో నిధిలో లేదంటే ఏదో ప్రాజెక్టులో లేదంటే ఏదో సంథింగ్ అక్కడికి తరలిస్తూ ఉన్నాడేమో అని చెప్పేసి అనుమానం అయితే వస్తూ ఉంది.